జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. మా ఆచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరు స్వామి వారి తిరువడి తామరలకు అనేక దాసోహములు సమర్పించుకుంటూ, అలాగే భాగవత గోష్ఠికి దాసోహములు సమర్పించుకుంటూ, ధనుర్మాసంలో ఆండాల్ తల్లి అనుగ్రహించినటువంటి ఉపనిషత్తు సారమైనటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని సేవించుకుంటూ ఉన్నాము. రోజుకొక పాసురం చొప్పున. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచిష్టాయాం స్రసనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాలరంగర్కు பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பா மாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்தா சுடற்கொடியே தொல்பாவை பாடியருள வல்லா பல்வலையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற இம்மாத்தம் நாம் கடவா వన్నమే నల్కు. ఈరోజు 24వ పాసురం, పోతి పాసురం, విశేష పాసురం. ఈరోజు దధ్యోజనాన్ని స్వామివారికి నివేదనగా సమర్పిస్తారు. పాసురం సేవించుకుందాము. అన్రు ఇవ్వులగా మళందాయ్ అడిపోత్తి సిన్నంగు తిన్నిలంగై సెత్తాయ్ తిరల్ పోత్తి పొన్రచ్చగడా ముత్తైత్తాయ్ పుగజ్ పోత్తి కన్రుక్కునిలా వెరిందాయ్ కజల్ పోత్తి குன்றுக்குடையா வெடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்னென்றும் சேவகமே ஏத்தி பறை கொல்வான் இன்று யாம் వందోం ఇరంగేళోరెంబావాయ్. అర్థాన్ని తెలుసుకుందాం. దేవతల రాజ్యములను అపహరించిన బలి యొక్క అభిమాన ముండుటకై వామనుడవై బలిని యాచించి వెంటనే త్రివిక్రముడవై కఠినమైన ఈ లోకములను కొలచినవాడా, ఆనాడు కందిపోయిన సుకుమారమైన నీ దివ్య పాదార విందములకు ఈనాడు మంగళమగుగాక. నిన్ను నమ్మిన సీత లంకకు గొనిపోబడగా ఆమె కొరకై లంకకు వెళ్ళి సుందరమైన ఆ అలంకార నగరములను నేలపాలు చేసినవాడా, ఆనాటి నీ బాహు బలమునకు ఈనాడు మంగళమగుగాక. నీడ కొరకుంచిన బండిపై అసురుడు ఆవేశించగా ఈ శకటాసురుణ్ణి కీళ్లు ఊడినట్లు కాలును చాపి తాకించిన నీ కళ్యాణ గుణకీర్తికి మంగళమగుగాక. మాకు ఆధారమైనట్టి నిన్ను సంహరింపదలచి వచ్చిన ఇరువురిలో ఒకడైన వత్సాసురుని గోటి బిల్లవలే రెండవ వాడైన కపిత్తాసురుని పైకి విసిరి ఇరువురు ఒకే మారు నేల కూల్చిన సమయాన ముందుకు చాచిన నీ శ్రీపాదమునకు మంగళమగుగాక. ఇంద్రుడు ఆకలి కోపముచే రాళ్లు వర్షించగా వాని నుండి గోపాలురును రక్షించుటకై సమీపమందున్న గిరినొకదానిని గొడుగుగా ఎత్తి రక్షించిన నీ వాత్సల్యమునకు మంగళమగుగాక. తన జయసీతలచే ఎదిర్చిన శత్రువులను సమూహముగా జయింపచేయు నీ చేతిలోని బల్యమునకు మంగళమగుగాక. ఇలా నీ యొక్క వీర చరితమునే కీర్తిస్తూ నీ నుండి పరై అను దానిని పొందు నిమిత్తమై ఓ స్వామి ప్రస్తుతము మేము వచ్చితిమయ్యా, దయ చూపవయ్యా అంటూ ఆండాల్ తెలియచెప్తుంది. విశేషార్థమేమిటో తెలుసుకుందాం. భగవంతుణ్ణి గుర్తించిన చేతనుడికి భగవత్ సేవ చేయటంలో 2 దశలుంటాయి. ఒకటి జ్ఞాన దశ, 2 ప్రేమ దశ. మొదటిది కాయ లాంటిది, తత్తర్వాతది రసములూరే పండు లాంటి స్థితి. జ్ఞాన దశలో పరమాత్మ యొక్క పరత్వ గుణాన్ని భావిస్తారు. ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తి కలవాడు, జీవులందరినీ రక్షిస్తాడన్నవాడు, మంచి గుణాలన్నీ కలవాడు, సమస్త విశ్వము తన సొత్తుగా కలవాడు అని తెలుస్తుంది. ఇక జీవుడైన వాడు తన స్వరూపం గురించి నేను అల్పుడను,
అజ్ఞానిని, ఏ విధమైన శక్తి లేని వాణ్ణి, ఆయన చేత రక్షణ పొందాలి. నేను దుర్గుణాలకు ఆ కరము, ఆయన వస్తువును నేను అని తెలియచెప్పడం అన్నమాట. అంటే ఆయన చేతిలో, కరము అంటే చెయ్యి కదా, ఆయన చేతిలో వస్తువును నేను అని తలచి దానికి తగ్గట్టుగానే భగవంతుణ్ణి రమ్మంటాడు. ఇంత చేసినా దయలేదా అంటాడు. రక్షించమంటాడు. ఈ సంసార విషయ వలయము తప్పించమంటాడు. రక్షించటం ఆ దేవుని బాధ్యత అన్నట్టుగా నిర్బంధిస్తూ ఉంటాడు. ఈ జ్ఞాన దశలో జీవ పరమాత్మల స్వరూపం స్పష్టంగా ఉన్నదున్నట్లు తెలిసిందన్నమాట. అదే కదా, పరమాత్మ రక్షించేవాడు, జీవుడు రక్షింపబడేవాడు. ఇదే జ్ఞానదశ. ఈ జ్ఞానమే పండితే ప్రేమదశ అంటారు. వీరు భగవంతుణ్ణి, సౌలభ్య గుణాన్ని, ఆయన యొక్క అతిలోక సౌందర్యాన్ని భావిస్తారు. సౌగంధ్య, సౌకుమార్య, లావణ్యాది గుణ విశిష్టమైన మూర్తి వీరికి గోచరిస్తుంది ప్రేమలో. అతని గొప్ప పరత్వాన్ని, శక్త్యాదులను మర్చిపోతారు. ఈ సౌకుమార్యాదులు తమ స్వంత స్వామివేనని తెలిసింది. అంతవాడింత సులభడైపోయాడే, ఎవ్వరూ రక్షణ లేరే, ఎవరి చూపుబడి చెదిరిపోతాడో, ఎక్కడ కందిపోతాడో, ఏ ప్రమాదం ఏర్పడుతుందో ఈ రూపానికి అనిపిస్తుంది ఈ జ్ఞానదశలో, ప్రేమదశలో ఉన్నవారికి, అంటే భాగవతులకి. ఆయనలో శక్త్యాదులను మర్చిపోయినట్లే తమలోని చేతకానితనాన్ని, అజ్ఞత్వాన్ని మర్చిపోతారు వీరు. ఆ భగవానుణ్ణి అశక్తి, అజ్ఞానం కల శిశువుగా భావన చేస్తారు. తమను సర్వము తెలిసిన తల్లిగా భావిస్తారు. అంటే ప్రేమ పెరిగే కొద్దీ స్వరూపం తారుమారయిందన్నమాట. జ్ఞానదశ అంటే శక్తి కల తల్లి. వయస్సులో ఉన్న పిల్లవాడి శక్తిని చూచి, అంత బలిసి ఉన్నావు, నీ పని నువ్వు చేసుకోలేవు అంటూ పిల్లవాణ్ణి కేకలేసి పని చేయించడం లాంటిది. ప్రేమదశ అంటే ఆమె ముదుసలి అయిన కొడుకు బలము, యవ్వనము తొనికిసలాడేవాడైనా అమ్మని శ్రమ పెట్టడం ఇష్టం లేక వాని పని వాడే చేసుకుంటాను అంటే, అమ్మో అలసిపోతావురా, నేను చేసి పెడతానని వాడి శక్తిని తన ప్రేమ కప్పివేస్తే తన ఆసక్తి మరచి వాడికన్నీ సేవలు చేయటం లాంటిది ఈ ప్రేమదశ. ఋషులంతా జ్ఞాన దశలో ఉన్నవారు. ఆళ్వార్లలో ఈ రెండు దశలు మారి మారి కనిపిస్తాయి. మన ఆండాల్ తండ్రి గారు శ్రీ విష్ణు చిత్తుల వారిలో నిండు ప్రేమదశ దర్శనమిస్తుంది. భగవదాజ్ఞతో పాండ్య సభలో పరతత్వ నిర్ణయం చేసిన వీరిని అంబారిపై ఊరేగిస్తుంటే పరివారంతో పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. మిగిలి ఆళ్వార్లు రా, కనిపించు అని పిలిచేవారు భగవంతుణ్ణి. వీరి దగ్గరికి పరమాత్మ తానే వస్తే, అయ్యో వీళ్ళందరి కళ్ళ ఎదుట పడితే నీ కాంతి కందిపోతా, వెళ్ళిపో, అయ్యో నీ అందానికి దృష్టి తగులుతుంది అంటూ ఒక ప్రబంధమే పాడారు. అదే పళ్ళాండు పళ్ళాండు పళ్ళాయి రత్తాండు అంటూ. పల్ అంటే అనేక, ఆండు అంటే సంవత్సరాలు. నీకు దృష్టి దోషం రాకూడదుగాక అంటారు. ఎన్ని సంవత్సరాలు రాకూడదని కోరుకుంటారు. దీనినే మంగళాశాసనం అంటారు. సాధారణంగా పెద్దలు పిల్లలకు చేసే ఆశీర్వచనం లాంటిదన్నమాట ఇది. మరి మనం చేయవచ్చా పరమాత్మకి? చేయవచ్చో కూడదో ఆలోచిస్తున్నామంటే ప్రేమ లేనట్లే. జ్ఞాన దశలో ఉన్నామన్నమాట. అది మొదటి దశ. ప్రేమ అతిశయిస్తే క్రమం మర్చిపోతుంది. శబరి ఎంగిలి పళ్ళను విదురుడు కృష్ణునికి ప్రేమలో ఏం చేస్తున్నది తెలియక పండ్లు పారవేసి త్రొక్కలు పెట్టిన అంత ప్రేమతోటే ఈయన కూడా అవే తినేసి బ్రహ్మానందపడిపోయాడు కదా. తెలుసు కదా ఇది. విదురుడు కృష్ణ పరమాత్మ మా ఇంటికి వచ్చాడని ఆనందంతో అరటిపండు ఒలచి ఇస్తున్నాడు. అయితే ఒలచినటువంటి పండునేమో కింద వేస్తున్నాడు, తొక్కనేమో కృష్ణ పరమాత్మకి ఇస్తున్నాడు. కానీ ఆయన ప్రేమ దశలో చేస్తున్నారు. ఆ ప్రేమ దశలోనే పరమాత్మ కూడా ఆ తొక్కల్ని స్వీకరించి వేశాడనమాట. అలా ఆనందపడిపోయాడు పరమాత్మ. అలాగే పెద్దలకు పిన్నలైన మంగళాశాసనం చేయటము ప్రేమాధిక్యమున్న నాడు వద్దన్నా జరుగుతుంది.
క్రమం తల్లక్రిందులవుతుంది. ఆయన రక్షించబడేవాడు అయిపోతాడు. మనమే రక్షించేవారము అని భావిస్తాము ప్రేమ పెరిగే కొద్దీ. దేవునికి ఆలయాలలో రక్షణ కల్పించడం అంటే ఈ భావనల్లో ఏర్పడ్డదే. మన ఆలయాలలో హారతి ఇవ్వటం ఇలాంటిదే. ఆలయాల్లో పెద్ద సమూహంలో భక్తులంతా గోష్ఠిగా చేరేది ఈ మంగళాశాసనం పాడి రక్షణ కవచం వేయాలనే. ఆండాల్ ఇంతమంది గోపికలతో బయలుదేరినది కూడా అందుకే. తలుపులు, తాళాలు, ప్రాకారాల నిర్మాణం ఆ ప్రేమతోటే చేస్తారు. ఆ భక్తుల ప్రేమపూర్వక మంగళాశాసనమే భగవంతుడికి గొప్ప ప్రాకారం. అది లేకుండా బాహ్యంగా ఎన్ని నిర్మించినా, ప్రార్థనలు చేసినా, పూజలు పునస్కారాలు చేసినా దండగే. అలాంటి ప్రేమికుల కోసమే తాను ఆలయాలలో వేంచేసి ఉంటాడు. వాని కోసం వారు అంత జాగరూకులై కాపాడుకుంటూ ఉంటారు. అది తెలియని కొందరు దేవుడికి ఇవన్నీ ఎందుకు, అలాంటి వాడేమి దేవుడు అంటూ అమాయక ప్రలాపాలు చేస్తూ ఉంటారు. ఈ పెరియాళ్వార్ల ముద్దులొలికే ముగ్ధ కన్యయే మన ఆండాల్. కనుక ఈమె కూడా నాన్నగారి కంటే అధిక ప్రేమతో మంగళాశాసనం చేసింది ఈనాడు శ్రీకృష్ణుణ్ణి సేవించి. అంటే ఈ పాసురంలో మన ఇతిహాసాల్లో పెద్దలందరిలోనూ ఈ ఆచరణే ప్రమాణంగా కనిపిస్తుంది. ముందు రామాయణం చూడండి. అహం వేద్మి, రాముడంటే సర్వేశ్వరుడని నాకు బాగా తెలుసునన్న విశ్వామిత్రుడు తాటక సంహార సమయంలో ఆమె వీరి మీదికి దూకుతూ ఉంటే శ్రీరామ సౌందర్యం సేవించిన ప్రేమ పారవస్యంతో రామశక్తిని అంతలోనే మరచి స్వస్తి రాఘవయోరస్తు రామ లక్ష్మణులకు మంగళమగుగాక అన్నాడు. సీతా కళ్యాణం కాగానే తిరుగు ప్రయాణంలో దారిలో పరశురాముడు వచ్చినప్పుడు రాముని పరాత్పరత్వం మర్చిపోయి బాల్యమే కనిపించింది తండ్రికి. అభయం ధాతు మహర్హి, నా చిన్న పిల్లవాణిని ఏమీ చేయనని చెప్పవా అంటూ మంగళం పాడి బ్రతిమిలాడు మర్చిపోయాడు దశరథుడు. సీతారాముల కళ్యాణములో పాణిగ్రహణం కాగానే ఆ రెండు శ్రీహస్తముల కాంతికేమి భంగము వాటిల్లునోనని భద్రంతే ప్రతీచ్యచేనాం, ఈమెని గ్రహించి నీకు మంగళం అన్నాడు జనక చక్రవర్తి. అంతకంటే జ్ఞానులు తపస్యాలురైన దండకారణ్య ఋషులంతా తత్వవేత్తలై ఉండి కూడా శ్రీరాముని అందం చూచి శక్తి మరచి మంగళాని ప్రయుంజానాహ ప్రత్యగృహ్ణాన్ అంటూ మంగళాశాసనం చేయకుండా ఉండలేకపోయారు. జటాయువు ఒక పక్షి శ్రీరాముణ్ణి చూచి సీత లభించు వరకు నీకే ప్రమాదము రాకుండుగాక, యాం ఓషధిమివాయుష్మన్ అన్వేషసి మహావనే అంటూ ఆశీర్వదించి ప్రాణం వదిలింది. ఇది తగునా అని ఆలోచిస్తే తెలియదు. ప్రేమలేని హృదయం ఉండటం వల్ల మన లోపమే అది. కోతి హనుమ శ్రీరాముని మొదటిసారి చూస్తూనే కిమర్థం న విభూషితాః బాహవః, చేతులలా అలంకారములతో కప్పుకోకుండా ఉన్నావే, ఎవరు చూపైనా పడితే వాడిపోవు అన్నాడు. ఎన్నని చెప్తాం, సీత, సుగ్రీవుడు, అయోధ్య పురజనులు అందరూ ప్రేమతో శ్రీరాముడికి మంగళం పాడినవారే. ఇక భాగవతం లోకం వస్తే శ్రీకృష్ణుని విషయంలో నందుడు, గోపికలు, జైలులో వసుదేవుడు, దేవదేవకి, విదురుడు చెప్పుకుపోతే ఎంతమంది భక్తులు మంగళాశాసన పరులో భగవానుని నిష్కల్మషమైన ప్రేమతో ఆశీర్వదించారు. ఈనాడు మన ఆండాల్ తల్లి కూడా అదే చేస్తుంది. అంటే ప్రేమ దశలో ఉన్నటువంటి భాగవతోత్తములను, ఋషులను, అలాగే జనక మహారాజును, దశరథ మహారాజును, హనుమంతుడిని ఎంతమందిని తెలియచెప్పారండి. ఎంతమంది ప్రేమ దశలో ఉన్నారు. మరి ఇంతమంది ఉంటే మనకేమి కొదవా, అన్నిటినీ చక్కగా అనుగ్రహిస్తూ ఉన్నారు. వాటన్నింటినీ కలిపి ఆండాల్ తల్లి భోగ్యంగా అనుగ్రహిస్తుంది. స్వార్థం కల అర్జునుడు సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేష్యుత అనగానే చిత్తం అంటూ నిలబడ్డాడు
కృష్ణుడు నిలబెట్టాడు రథాన్ని. ఇక ప్రేమమూర్తులైన గోపికలు చెప్తే చేయడు మరి. లేని లేచి రమ్మనగానే నడువసాగాడు. ఇంగనే అన్నారు. ఇలా ఇలాగంటూ చూపారు. అలానే చతుర్గతితో నీళ్ళని కాస్త అల్లరి పెడదామనే చిలిపివాడు కావడంతో పాదాలు ఎత్తి ఎత్తి నడుస్తున్నాడు. వీరు వెనుకనే నడుస్తున్నారు. స్వామి పాదాల ఎర్రదనం వీరికి కనిపిస్తుంది. ఆసనంలో అమ్మతో పాటు కూర్చున్నాడు. ఒక పాదం క్రింద చాపి రెండో పాదం తొడపై పెట్టాడు. ఆ పాదం వీరికి కనిపిస్తుంది. పైగా అరికాలు ఊపుతున్నాడు కూడా. వీళ్ళు ఆ ఎర్రదనం చూచి అది సహజమైన రంగే అయినా తాము నడిపించి నందువల్ల కందిపోయిందని కలత చెందారు. ఏదో అడగాలని వచ్చామన్నది మరిచారు. శ్రమ పరిహారం కోసం మంగళం పాడటం ఆరంభించారు. అయ్యో శ్రమ కలిగిందే పరమాత్మకు, ఆ శ్రమ అంతా తొలగిపోవుగాక అంటూ మంగళాశాసనం చేశారు. కానీ వాళ్ళు అడగవలసింది మర్చిపోయారు. అంటే పరమాత్మ సౌందర్యానికి ఆ విధంగా ఈడుపడిపోయారు. పద్మపుత్రి అయిన అత్యంత సుకుమారి లక్ష్మీదేవి కూడా స్పృశించటానికి ఎక్కడ కందిపోతాయోనని బెంగపడే పాదార విందాలు ఇవి. గోపికలు తమ శిరస్సులపైన వక్షస్థలం పైన సేద తీర్చుకునే పాదార విందాలవి. అట్టి వాటిని ప్రేమ ఉందనుకొని నేలపై నడిపించి కందిపోయేటట్లు చేశామే. స్వార్థపరులైన దేవతల కోసం ఎన్నోసార్లు భూమిపై సంచరించినప్పుడు కూడా ఇలాగే కందిపోయి ఉండవచ్చు. స్వామి సౌకుమార్యాన్ని చూడకుండా ఆనాడు వాళ్ళు ఇలానే త్రిప్పారా? మేము అదే చేశామే, ఎంత కఠినులము మేము అని నొచ్చుకున్నారు. ఈనాడు ఈ శ్రమతో పాటు ఆనాడు త్రివిక్రముడై భూమి కొలచినప్పుడు కలిగిన శ్రమకు మంగళం పాడసాగారు. అప్పటిదానికి ఇప్పుడెందుకు అనిపిస్తుంది మనకైతే. కానీ భక్తులకు భగవానుడు కాలమనే ఉపాధి అడ్డు తీసేస్తాడు. అప్పటివి ఇప్పటివి అన్నీ వీరికి ఎదురుగానే సాక్షాత్కరిస్తున్నాయి. ఆయా కాలాలలో కలిగిన శ్రమకు అప్పుడెవరు దృష్టి తీయలేదే. ఆ లోపం తీరేట్టు ఇప్పుడు మంగళం పాడదాం అంటూ షడ్రసోపేత భోజనం చేస్తున్నట్లు పోత్తి పోత్తి అంటూ 6 సార్లు మంగళం పాడారు ఈ వీరు అందరూ కూడా. అడగడని వారందరి తలలపై కాడు, మొడనక కొండ గట్టనక మట్టెనక ముళ్ళనక ఈ లోకమంతా కొలచి ఇంద్రునికి రాజ్యము బలికి కీర్తినిచ్చి నీ పుష్పహాస కోమల సుకుమార పాదాన్ని ఎంత శ్రమ పెట్టావయ్యా. కృతజ్ఞత సంతోషం రెండూ తెలియని భూమిని కొలచి బలి అభిమానాన్నించి కాపాడినట్లే మా స్త్రీత్వాభిమానాన్నించి మమ్ము కాపాడి నీ పాదాల దాసులుగా చేసుకున్నావే. మా అభిమానాన్నించి సన్మార్గంలో నిలిపేది నీ శ్రీపాదమే. ఆ వాత్సల్యపూర్ణమైన శ్రీపాదానికి మంగళం. ఆనాడెవ్వరికి ఆ జ్ఞానమే లేకపోయింది. ఆ లోటు తీరా మేమీనాడు పాడుతున్నామయ్యా అంటూ మంగళం పాడారు. ఇంతలో మరొకటి గుర్తొచ్చింది. రామావతార సమయంలో జరిగినది. కదలక కొలిచిన ఆ పాదం సంగతలా ఉంచండి. అయోధ్య నుండి లంకా నగరం దాకా నడిచిన ఈ పాదం చూచారా? ఆనాడు త్రివిక్రముడై కొలుస్తే ఆ పాదాన్ని బ్రహ్మ గడిగే శివుడు శిరమున ఆ తీర్థాన్ని దాల్చే. దానికేమి 14 సంవత్సరములు దారి తెన్నులేని కారడవిలో తెగించి నడిచిన పాదము మా శ్రీరామునిది. పైగా పాదుకలు కాస్త భరతుడు తీసుకొని పోయాడు. పులి ఉంటే పొదలో దూరి దాన్ని లాగి చీల్చినట్లు రావణుడుండే లంక చేరి ఏ ఇతర సహాయము లేకుండా దేవతలందరినీ గడగడలాడించిన రావణుడిని చిత్రవధ చేసి చంపాడు ఆనాడు శ్రీరాముడు అంటూ శ్రీరామునికి రక్షగా బలమున్న ఆ బలానికి రక్షగా మంగళం పాడారు. ఇంతలో శ్రీకృష్ణుని చిన్నతనం గుర్తొచ్చేసింది. వెంటనే ఆ రాముడికేమి చక్రవర్తి అయిన దశరథుడు తండ్రి, రాముడు బలాఢ్యుడు, శస్త్రధారి, గురువులు మంత్రవేత్తలు. ఆయన కోసం ఎందుకన్రా బెంగా? మన కృష్ణుడి సంగతి చూడండి. 3వ నెల నిండకుండానే తల్లి కావాలని పరుండబెట్టింది అసురుడన్నాడని తెలియక బండి క్రింద. ఆనాడిక రక్ష ఎవరు? మన కన్నయ్యకి మనకి ఆయన శ్రీపాదం ఒకటుంది.
ఎదుట పడిన ప్రచన్న శత్రువుని గుర్తించి ముందుకు సాగి త్రాకిందంతే శకటాసురుడు కీళ్ళూడి పడిపోయాడు. ఆ పాదం చాపిన కీర్తికి మంగళం పాడదాము. శ్రీకృష్ణుని పరాభిభవన సామర్థ్యానికి పళ్ళాండు. అంతకంటే మరొకటి తాను దూడలంటే వెంట పడతానని వచ్చాసురుడు వెలగ చెట్లెక్కు తాడి. కృష్ణుడని కపిత్తాసురుడు మాటలాడుకొని ఒకేసారి అనుకూలురు లాగా వస్తే దూడని పట్టుకొని వెలగ చెట్టుకు కొట్టి ఒకేసారి ఇద్దరిని నేల కూల్చాడు. అప్పుడు వంచిన ఆ త్రిభంగి పాదానికి పాడాలి మంగళం. ఏ ఇంద్రుడి కోసం ఇవన్నీ చేశాడో వాడే భగవద్ ద్రవ్యాన్ని దొంగిలించాలని అనుకున్నాడు ఒకసారి. సాగనివ్వని కృష్ణుణ్ణి మీద కోప్పడి రాళ్లవాన కురిపిస్తే ఆకలి కోపంలే పాపం అదే పోతుందని సహనంతో 7 దినాలు గోవర్ధన పర్వతాన్ని ఒంటి వేలిపై నిలిపి గోప గోపీజనాన్ని కాపాడాడే తండ్రి. ఆ సహన గుణానికి మంగళం. అయ్యో, ఇలా ఇన్ని గుణాలున్నాయని అన్నామంటే దృష్టి తగులుతుంది. అసలు ఇవన్నీ నీ గొప్పలు కావయ్యా. నీ చేత పట్టిన బల్యం ఇన్ని చేస్తుంది. ఆశ్రితుల శత్రువులను సంహరించేది అదే. అది స్వామి చక్రమే. అనేక రూపాల్లో ఉంటుంది కదా. మంగళం పాడుతున్నారు. లోకులు నీ వద్ద చేరిన క్షుద్ర కోరికలు అడుక్కోవడమే చేస్తారు. మాకు ఇతరములు ఇవ్వవద్దు. నీవు అసలేమీ ఇవ్వవద్దు. మేము నీకు మమ్మల్నిచ్చి పైగా సేవలు చేస్తాము, ప్రీతితో చేస్తాం అన్నారు. ప్రేమ వల్ల పాట వస్తుంది. ఈ ప్రేమ ఎన్నటికీ తరిగిపోదు. కనుక ప్రేమ ఉన్నంత వరకు ఈ పాట కూడా పోదు. ఆ పాటే మంగళం. దానికోసం తప్ప ఏదో పరై కోసం వచ్చినది నీ కీర్తిగానమే ప్రయోజనం. అది మేము అలా మంగళం పాడటానికే వచ్చాం, కానీ ఈ పరై అనే వాయిద్యం కోసం కాదు. నీ కీర్తిగానమే మాకు ప్రయోజనం. ఊరి వారంతా మమ్మల్ని అంగీకరించారనే కృతజ్ఞతతో వారి కోసం పరై నువ్విస్తానంటే పుచ్చుకుంటున్నాం అంతే. ఎంత భోగ్యంగా చెప్తుంది. ఊరు వారందరికీ చెప్పారు కదా పరై అనే వాయిద్యం పరమాత్మ ఇస్తానన్నాడు, అందుకని వెళ్తున్నామని. ఇప్పుడు మాకు ఇవ్వలేదంటే మళ్ళీ నీకే కదయ్యా ఆ మాట కష్టము. కనుక ఆ పరై అనే వాయిద్యాన్ని నువ్విస్తామంటే పుచ్చుకుంటాము, అది ఊరి వారి కోసం అంతే అని తెలియచెప్తూ, మాలో మంచి బుద్ధి ఉన్న ఇప్పుడు, పెద్దలు అంగీకరించిన ఇప్పుడు, ఆ రోజుల్లో నీ శ్రమ ఎవరూ చూడక ఆ శ్రమ తీరా పాడాలనే జ్ఞానం మాకు కలిగిన ఇప్పుడు, విశ్లేష వ్యధ నోర్వజాలని మేము మా బింకము వదిలి వచ్చాము. అంటే విశ్లేష వ్యధ అంటే ఏమిటి? ఆయన్ను విశ్లేషించి ఉండటం అంటే వదిలి ఉండటం ఒక వ్యధలాగా, ఒక బాధలాగా ఉంది వాళ్ళకి. ఆ దానిని చెప్తున్నారు. నీవే రావలసి ఉండగా మేము వచ్చాము, ఎందుకంటే నిన్ను వదిలి ఉండలేక, చూడకుండా ఉండలేక అన్నట్లుగా తెలియపరుస్తూ, నీవు కదా రావాలి, కానీ మేమే వచ్చాము. నీవు మమ్మల్ని పరీక్షించటం మానవద్దు, ఇక అనుగ్రహించవయ్యా అన్నారు. స్వామి చిరునవ్వులు చిలికిస్తూ భోగ్యంగా చూస్తున్నాడు. మేమెన్ని అన్నా మా ప్రార్థన కాదు సాధనం. మరి ఏమిటి అంటే నీ దయ అంతే. దయచూపుము అని అడగటం కూడా తగదు. కేవలం నీ దయే మా ప్రాప్తం. అది మా మీద దయ చూపవయ్యా అని అడగటం కూడా తగదు. ఎందుకంటే మేము ఆ పుణ్యం కూడా చేశామో లేదో, నీ దయ వల్లే మీ దగ్గరికి చేరాము. నీ దయ దానికి కారణం. కేవలం అది అడగాలన్నా కూడా నీ దయ వల్లే కదా అన్నట్టుగా తెలియచెప్తుందనమాట. కేవలం నీ దయ మా ప్రాప్తం అంటూ భోగ్యంగా స్వామివారి యొక్క పరత్వాన్ని తెలియచెప్తూ, ఆయన కళ్యాణ గుణాలను తెలియచెప్తూ మంగళాశాసనం చేసింది మన ఆండాళ్ తల్లి. ఏమైన పాసురం. ఆండాళ్ తిరువడిగలే శరణం.